साई कैमरा सर नाना सुनो ओके सर అమ్మా అమ్మా మరికి తీసుకో ఆ పై కూడా వచ్చాడు ఓకే ఓకేనా థ్యాంక్ యూ साई कैमरा గుర్తుపెట్టినా ఇక్కడ ఇక్కడ సైడ్కి బ్యాగ్ ఇక్కడ ఇట్లా చేయబెట్ట ఇబ్బంది లేదు రాజు కొంచెం అన్న సార్ వెనుకొస్తుంది కొంచెం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం సార్ గత సంవత్సరం నుండి కూడా కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోల్పోయి అప్పుల పాలై అనారోగ్యానికి గురై తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో చాలా మంది ప్రజలు ఈరోజు జీవితాలను నిలబొస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుండి కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసేటువంటి వారి కార్యక్రమాలు వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అదే రాజకీయ పార్టీగా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో గత మొదటి దశ కరోనాప్పుడు కూడా కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈరోజు అందరికీ ఆహారం అందించేటువంటి కార్యక్రమం, మాస్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రక్తదానం చేసేటువంటి కార్యక్రమం, ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విషయం మీకు అందరికీ తెలుసు. అన్ని డివిజన్లోనూ అన్ని గ్రామాలలోనూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శాఖలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఒక అంకిత భావంతో, ఒక బాధ్యతతో, ఒక రెస్పాన్సిబిలిటీతో, పబ్లిసిటీ అనేటువంటి పక్కన పెట్టి ఒక రెస్పాన్సిబిలిటీతో మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాం. మేమే కాదు, రాజకీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము చేపడుతున్నప్పటికీ అనేక సామాజిక సంస్థలు కూడా నిస్వార్థంగా ఏ రకమైనటువంటి ప్రచారాన్ని కానీ ఏ రకమైనటువంటి ఫలితాన్ని కానీ లెక్క పెట్టకుండా చాలా మంది ఈరోజు సామాజిక సంస్థలు కూడా కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం కోసం చేయూతను అందించారు. అనేక రకాల చేయూతలు అందించారు. ఈ రెండో దశ కార్యక్రమంలో కూడా మేము ఐసోలేషన్ వార్డ్స్, కరోనా ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయడం, టెలిమెడిసిన్ ద్వారా కరోనాకు సంబంధించి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి,
కరోనా సోకినటువంటి వాళ్ళు కానీ సోకనటువంటి వాళ్ళు కానీ కరోనా సోకినటువంటి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ టెలిమెడిసిన్ ద్వారా వాళ్లకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగిస్తా ఉన్నాం. ఐసోలేషన్ సెంటర్స్ ఓపెన్ చేస్తా ఉన్నాం. కావలసినటువంటి వాళ్లకు ఇళ్లలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్లకు కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వేరే, కాన్సన్ట్రేటర్స్ వేరే, ఈ రెండు కూడా వాళ్లకు ఇళ్లలో అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్లకు, పేదవాళ్లకు, ఆర్థికంగా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా యువ మోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, మిగతా మోర్చాల ద్వారా, పార్టీ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆహారాన్ని అందించేటువంటి, వండినటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా చేపడుతున్నాం. అదేవిధంగా నేను చాలా రోజుల పాటు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్ల వారీగా కరోనా తీవ్రత లేనప్పుడు కూడా మాస్కులు అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాం. ఈరోజు మళ్ళీ దేశమంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు చాలా ఉధృతంగా పనిచేస్తా ఉన్నారు. నిన్నటి రోజు మా పార్టీ తరఫున 2 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా కూడా కొన్ని లక్షలాది కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మేము చేపట్టాము. పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీ తరఫున సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేదవాళ్లకు 1,50,000 కేజీల యొక్క 1,50,000 కేజీల బియ్యాన్ని మేము పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది పేదవాళ్లకు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం చేపట్టాము. 1-2 రోజుల్లో ఇవన్నీ కూడా అసెంబ్లీలో వారికి వెళ్తాయి. అసెంబ్లీలో వాళ్ళు రీప్యాకింగ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమం, పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం మా పార్టీ డివిజన్ శాఖ ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తాయి, అసెంబ్లీ నుంచి డివిజన్ వారికి వెళ్తాయి. డివిజన్ వారీగా ఇవన్నీ కూడా అక్కడ పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు. ఇదేదో ప్రచారం కోసం కాకుండా ఇది మా బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అయ్యి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇది చేపడతా ఉన్నాం. ఈ రకంగా అన్ని జిల్లాలలో కూడా మా పార్టీ శక్తి మేరకు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్వతహాగా ఉన్నటువంటి శక్తి మేరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా చేపడుతున్నాం. దీంట్లో మరి పేషెంట్స్ను, వాళ్ళకి ఇచ్చేటువంటి మెడిసిన్స్ను డాక్టర్స్ అందుబాటులో ఉంచడము, ఆహారాన్ని అందించడము, ఈ రకంగా గ్రాసరీస్, నిత్యావసర వస్తువుల పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేయడము. ఈరోజు కూడా నేను కొన్ని ప్రాంతాల్లో, మషర్వాలా ప్రాంతాల్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను. ఇప్పుడే మన యొక్క చెస్ట్ హాస్పిటల్లో వివేకానంద సేవా సమితి, మా సమితి, మా యొక్క సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామసుందర్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అంబులెన్స్ కూడా చెస్ట్ హాస్పిటల్కి ఇచ్చాము. మరొక అంబులెన్స్, కొత్త అంబులెన్స్లను ఒకటి సేవా భారతి కూడా 2 అంబులెన్స్లను కూడా ఈరోజు మేము డొనేట్ చేయడం జరిగింది. ఈ రకంగా మాకున్నటువంటి శక్తి మేరకు మేము బాధ్యత తీసుకొని ప్రజలను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి కార్యక్రమం మా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలందరూ మరింతగా ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతంగా ఈరోజు చాలా మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో కూడా నేను ఇన్ఛార్జి మంత్రిగా అక్కడ కూడా కాన్సన్ట్రేటర్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున మేము చేస్తా ఉన్నాం.
కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, పార్టీ కార్యకర్తలు కానీ బయట వాళ్ళు కానీ, ఈరోజు ఒక ఎన్నడూ లేనటువంటి మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తా ఉన్నది. కనిపించని శత్రువు మీద ఈరోజు మనము పోరాటం చేస్తున్నాం. మానవ సమాజానికే ఈరోజు సవాలుగా మారినటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మరి కష్టాలు ఉన్నటువంటి పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమంలో మరి ముందుకు రావాలని, ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనవి చేస్తాను. సేవా కార్యక్రమం ఢిల్లీలో ఉన్నారు, మాట్లాడతారు. సంప్రదించారు, ఢిల్లీలో వెళ్ళి పార్టీ నాయకులను కలవడానికి వెళ్ళారు. కానీ మీతో భేటీ అవుతారని చెప్పారు, మీరు కలిసారా? కలిశారు. నన్ను సంజయ్ గారి ఇద్దరు కలిశారు. ఇంకా చాలా మంది నాయకులు అందరితో మాట్లాడారు. అంటే ఆయన చేరిక మీద కొంత మీ పార్టీలో వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎవరైనా పర్లేదు పర్లేదు, పార్టీ నిర్ణయం. బీజేపీ నుంచి బీజేపీ రావాలన్నప్పుడు ఏడాదంతా బతలాడారు. మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నప్పుడు కనీసం చర్చించలేదు మాత్రం అంటున్నారు. పూర్తి నిర్ణయం అయితే చర్చిస్తా కదా, పూర్తి నిర్ణయం కాకముందు అందరితో చర్చ పెట్టాం కదా. ఆయన పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు అందరితో చర్చిస్తాం. అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు చూస్తారు. పెద్ద విషయం కాదు. పార్టీ పెరగాలి, పార్టీ విస్తృతపడాలి. ఈరోజు నియంతృత్వమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి అన్నప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులను, శక్తులను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. పార్టీలో అసంతృప్తుల వరకు మీరు ఎలాంటి సూచనలు పార్టీలో నిర్ణయం సార్ చర్చిస్తారు. పేపర్లో చెప్తారు, అని మీడియాలో చెప్తారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు. ఏమన్నా సరే మాట్లాడతారు. వాళ్ళు బహిరంగ మాట్లాడినా ఒక మంత్రిగా నేను మాట్లాడకూడదు కదా. నేను వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఏమన్నా టీవీలో మైకులు చెప్తామా? కేంద్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తుంది కరోనాతో చనిపోయిన కుటుంబాలకి. బాగా విస్తృతంగా ప్రచారం చేస్తారు. నిజమైందా తప్పు వార్త? మీకే వస్తుంది కదా వార్త. నాకు తెలిసినంత వరకు ఇంకా ఆ నిర్ణయం ఏం తీసుకోలేదు. ఆ రకమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈరోజు తీసుకున్నది అనాథలైనటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలను ఆదుకునేటువంటి కార్యక్రమం, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టాము. పసిబిడ్డ అయినా కూడా అతను పీజీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే వరకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం. కేంద్రీయ విద్యాలయం కానీ, సైనిక స్కూల్ కానీ, నవోదయ విద్యాలయం కానీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ కానీ అందులో అడ్మిషన్స్ ఇప్పిస్తారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కాలర్షిప్స్, ఆహారము, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్. అదేవిధంగా వాళ్ళు పీజీకి వచ్చిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, ఈవెన్ చిన్నగున్నప్పుడు ఈరోజు హై స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్లో కానీ, ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజు కూడా భరిస్తారు. అదేవిధంగా పై ఉన్నత స్థాయి చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఫీజు ఉందో అంత మేరకు స్కాలర్షిప్స్ అందించే చర్య తీసుకుంటున్నాం. చాలా అదేవిధంగా మళ్ళీ వాళ్ళు 23 సంవత్సరాల తర్వాత 10 లక్షలు వాళ్ళకు క్యాష్గా వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో జమ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఇది పూర్తిగా ప్రధానమంత్రి గారి పీఎం కేర్స్ ద్వారా దేశంలో ఈ పిల్లలను, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను ఆదుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. దాంట్లో అందరూ సామాజిక సంస్థలు కూడా ముందుకొచ్చి ఆ రకమైనటువంటి కుటుంబ సభ్యులను గుర్తించి వాళ్ళకు పీఎం కేర్స్ నుంచి కూడా ఈ సహకారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జిఓలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పనిచేయాలి. కాబట్టి ఎక్కడ ఏ కుటుంబము మరి ఇన్నోసెంట్ కుటుంబము, చదువు రానటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులకు గురైనా కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం యొక్క లబ్ధి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది కాకుండా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పాఠశాలలు క్లోజ్ చేసినటువంటి ఈ నేపథ్యంలో మిడ్ డే మీల్స్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం ఏదైతే స్కూళ్ళలో అందించే కార్యక్రమంలో దానికి సంబంధించి ఎంతైతే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందో ప్రతి విద్యార్థి మీద, ఆ డబ్బులు ఈ సంవత్సరం పాటుగా ఖర్చు పెట్టేటువంటి నిధులన్నీ కూడా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయాలి. ఈవెన్ వంటకు దేశంలో సుమారు 1500 కోట్లు ఖర్చు పెడతారు వంట చేయడానికి కూడా కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం. మొత్తము మిడ్ డే మీల్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్.
కాబట్టి అది ఆ యొక్క డబ్బులు కూడా విద్యార్థులకు సుమారు 11 కోట్ల ఈ రకమైనటువంటి నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే 50% కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఫ్రీగా ఇస్తుంది రాష్ట్రాలకు. రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా 50% కానీ కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకు కూడా సబ్సిడీ తక్కువ ధరకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాం. ఇంకో మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇంగ్లాండ్, జపాన్ లాంటి ప్రముఖ దేశాలలో ఆ దేశాల్లో కీలకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వారు అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్నటువంటి 24 గంటల్లో అనుమతులు ఇచ్చే విధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దిగుమతి చేసుకోవచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ దిగుమతి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము 50%, మినిమం 50%. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి కొనకపోతే మిగిలినంతా కూడా మేమే కొనుగోలు చేస్తాం. ఒకవేళ మేము 50% మేము కొనుగోలు చేస్తాం, 50% రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చాం. ఒకవేళ వాళ్ళు కొనుగోలు చేయకుండా మిగిలిందనుకో, ఉదాహరణకు వాళ్ళు 20% ఇద్దరు కలిసి కొన్నారనుకో, 80% కూడా మేమే కొని ఫ్రీగా ఇస్తాం. 50% కంపల్సరీ కొంటాం, అది అందులో కాంప్రమైజ్ లేదు. 50% దాటిన తర్వాత కూడా ఒకవేళ మిగులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కొనలేకపోతే వాటన్నిటిని కూడా మేమే కొనుగోలు చేస్తాం. ఎందుకంటే ఆ రకంగా మేము గ్యారంటీ ఇచ్చి ప్రొడక్షన్ చేయిస్తాం. ఈ ఒక్క వ్యాక్సిన్ కూడా వృధా కాదు, మేము కొనుక్కుంటాం అనేటువంటి గ్యారంటీ ఇచ్చి కంపెనీలకు అడ్వాన్స్లు ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్లు ఇచ్చి, నిధులు ఇచ్చి, అడ్వాన్స్ గానే భారత్ బయోటెక్ అడ్వాన్స్ ఇచ్చాం, సిరమిక్ అడ్వాన్స్ ఇచ్చాం, సుతినిక్ అడ్వాన్స్ ఇచ్చాం, ఎక్విప్మెంట్స్ కి అడ్వాన్స్ ఇచ్చాం. కాబట్టి ఆ రకంగా అడ్వాన్స్ ఇచ్చి ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. చాలా మంది రాజకీయ పార్టీలు మీ పెత్తనం ఏంది, మేము దిగుమతి చేసుకుంటాము, మేము కూడా మేము కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము, మీ కంట్రోల్ ఎందుకంటే ఈరోజు వ్యాక్సిన్ మీద కూడా కంట్రోల్ చేసాం. 50% మేము కొనుగోలు, మీ 50% వాళ్ళు సప్లై చేసే విధంగా వాళ్ళు కంట్రోల్ చేసాం. వాళ్ళ కోరిక మేరకి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల యొక్క కోరిక మేరకే అది కంట్రోల్ చేసాం. ఈరోజు రెమెడీసివిర్ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ వాయిల్స్ నిల్వలు ఉన్నాయి. రాష్ట్రాల దగ్గర ఉన్నాయి, కంపెనీల దగ్గర ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నాయి, హాస్పిటళ్ల నిల్వ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఫ్రీ చేశాం, ఎవరైనా ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఆక్సిజన్ కానీ, వ్యాక్సిన్ కానీ అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి దృక్పథంతో కొన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకు ఇది భారత్ బయోటెక్ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మాకే రావాలి, మీరు ఎక్కడ పోతుంటే దేశంలో ఎక్కడ రాదు. కాబట్టి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ అందాలి. మన తెలంగాణలో ఆక్సిజన్ ఉత్పత్తి లేదు, మనకు ఒరిస్సా నుంచో, ఆంధ్ర నుంచో, ఇంకో రాష్ట్రం నుంచో రావాలి. తమిళనాడు నుంచి కూడా అలాట్మెంట్ చేశాం, తమిళనాడు ప్రభుత్వం అడ్డుకున్నది అయినప్పటికీ కూడా. కాబట్టి ఈ రకంగా ఆక్సిజన్ అన్ని రాష్ట్రాలకు, అన్ని హాస్పిటల్స్ అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ చట్టాన్ని ఉపయోగించి సహాయం చేస్తుంది. మాకు లేకపోతే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయితే ఇంకో రాష్ట్రానికి రానివ్వరు, వాళ్ళకి వదిలేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించి అందరికీ అందుబాటులో ఆక్సిజన్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అందరికీ అందాలి. దేశ ప్రజలందరూ సమానంగా ఉన్నటువంటి వనరులు ఈ కష్టకాలంలో అందుబాటులో ఉండాలనేటువంటి, అది ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇతర మరి ప్రాణానికి సంబంధించినటువంటి మెడిసిన్, ఆక్సిజన్ కానీ, ఇతరత్ర కానీ ఏదైనా కూడా సమానంగా అన్ని ప్రజలకు, కష్టాలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు అందేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అదే కేంద్ర ప్రభుత్వ బాధ్యత తప్ప ఈ రాష్ట్రానికి తక్కువ, ఈ రాష్ట్రానికి ఎక్కువ. ఇప్పుడు సుప్రీంకోర్టుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ ద్వారానే, వాళ్ళ మానిటరింగ్ లో కూడా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం, మెడిసిన్ సప్లై చేస్తున్నాం. ఎక్కడ ఏ రకమైనటువంటి వివక్షత ఉండదు. ఇప్పుడు మంచి జరిగితే మా కుటుంబం గొప్ప, మా కల్లకుంట్ల కుటుంబం గొప్ప, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారు పొరపాటు. ఇది బాగా అలవాటైంది ఈ ప్రభుత్వానికి. లాస్ట్ 7 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటైంది. అది మంచిది కాదు. కష్టకాలంలో రాజకీయాలు చేయకండి జయం. ఈరోజు మీ ఫోటో పెట్టి టోకన్స్ ఇస్తున్నారు, అది మంచి పద్ధత? కనీసము మీ పార్టీ నాయకులకు, మీ పార్టీ నాయకుల కుటుంబాలకు అందిస్తున్నారు, అది మంచి పద్ధత?
హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ నియంత్రించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్రాలకు ఇచ్చాము. ఇక్కడ మాకు సంబంధించి ఎవరు ఉండరు. తెలంగాణ ప్రభుత్వంలో కానీ కర్ణాటక ప్రభుత్వంలో కానీ మా యంత్రాంగం ఏదుండదు. అదే మా యంత్రాంగం ఇక్కడ ఏముండదు. ఏదైనా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం డిపెండ్ కావడం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరు ఉండరు. టోటల్ హెల్త్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. మౌలిక వసతులు కల్పడం కానీ, బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే వెంటిలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, డాక్టర్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అని సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క క్లిష్టమైనటువంటి మహమ్మారి వచ్చిన నేపథ్యంలో కొంత మధ్యలో ఉండి అన్ని రకాల ప్రొవిజన్స్ ఏర్పడిస్తుంది. వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం. కానీ అయినా కూడా మేము ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. గాంధీ హాస్పిటల్లో అద్భుతంగా గాలి నుంచి తయారు చేసేటువంటి ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తుంది. 2 ప్లాంట్లు నిమిషానికి 2000 లీటర్స్ ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. నరేంద్ర మోడీ గారు పీఎం కేసీఆర్ టీమ్స్ హాస్పిటల్కి ఇచ్చాం గచ్చిబౌలిని. అదేవిధంగా మొత్తం 23 హాస్పిటల్కు తెలంగాణలో ఇచ్చాం. 23 హాస్పిటల్స్ ఇచ్చాం తెలంగాణ. ఈ గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది కరోనా కోసమే కాదు, శాశ్వతంగా ఉంటాయి, పర్మనెంట్ గా ఉంటాయి. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్లో కడతా ఉన్నాం. వెంటిలేటర్స్ ఇచ్చాము, అక్కడ మేము ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చాము, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే హాస్పిటల్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్ హాస్పిటల్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ హాస్పిటల్ కానీ, అన్ని హాస్పిటల్లో కూడా సాధారణ ప్రజలకు కూడా ఈరోజు సేవలు అందించేటువంటి కరోనా నేపథ్యంలో సహాయ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తాం. అది కాకుండా అన్ని రాష్ట్రాలకు కావాల్సినటువంటి అన్ని ఇప్పుడు రోజు ఏ ఒక్క హాస్పిటల్ కూడా పిఎం కేర్ సంబంధించినటువంటి వెంటిలేటర్ చేయాలన్నటువంటి హాస్పిటల్ లేదు తెలంగాణలో. తెలంగాణ గవర్నమెంట్ అన్ని ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్టిక్ హాస్పిటల్స్ కానీ, జనరల్ హాస్పిటల్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని హాస్పిటల్స్లలో పిఎం కేర్ సంబంధించినటువంటి వెంటిలేటర్స్ 1400 పైచిలకు వెంటిలేటర్స్ ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కూడా మనం తెచ్చినది. కాబట్టి ఒట్టినే ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి దృష్టిలో మరి అందరూ మాట్లాడితే బాగుంటుంది. మీరు రాయాలి బాగా. అన్యాయం ఏంటంటే నేను చర్యలు తీసుకోవద్దు అంటలేదు. ఎవరు పొరపాటు చేసినా చర్యలు తీసుకోవాలి, ఎవరు ఎక్కువ బిల్స్ వసూలు చేసినా చర్యలు తీసుకోవాలి. చిన్న పెద్ద అనేటువంటి విభేదాలు ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి విభేదాలు ఉండకుండా, ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈరోజు నేషనల్ హైవేస్ కారణంగా ఏ రకమైన ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని మీరు మార్చేశాను. మళ్ళీ కెమెరా షూటింగ్ ఇప్పుడు 4 గంటలకు ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ హైవేస్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో మొత్తం డీటెయిల్స్ డాటా అంతా కూడా రిలీజ్ చేస్తాం. సోషల్ మీడియా మన ఆన్లైన్ అన్ని పంపిస్తాను, లింక్స్ పంపిస్తాను. అవన్నీ కూడా ఆన్లో మీకు మొత్తం డాటా కూడా మీకు వాట్సాప్ చేస్తాను. ప్రాబ్లం వచ్చింది అందుకే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏమైందంటే అది ఆఫీస్ ల్యాప్టాప్